హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో వంజరి కుల ఆత్మ గౌరవ భవనం వంజరి భవన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్తో పాటు వంజరి కుల సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ వంజరి సమాజం అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వంజరి భవన్ అభివృద్ధి కోసం త్వరలోనే 2 కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ భవనం కేవలం శుభకార్యాలకే పరిమితం కాకుండా విద్యా, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా మారాలని సూచించారు. విద్యే వ్యక్తిగత సామాజిక అభివృద్ధికి మూలమని పేర్కొన్న మంత్రి యువత ఉన్నత చదువులు అభ్యసించి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కులంలో ఐక్యత ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం రెండుంటేగా ఏమున్నా నడుస్తుంది. కాబట్టి దయచేసి నేను ఇక్కడ పెద్దలు కొడతా ఉన్నా, ఈ రెండింటిని పేదవాడి పెద్దవాడి కొరకు కులంలో ఎదిగిన వాళ్ళు ఉపయోగపడాలని కోరుతూ తప్పకుండా నేను అటువంటి కార్యక్రమం చేస్తాను ఆశ్వాసిస్తే దాని కులంలో ఉన్నటువంటి యువతలు ద్వారా ఉపాధి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వ పక్షంగా నాయకత్వంలో నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాలని మనం లేదు. మరొకసారి మనం ముందుకు నడవాలంటే కులంలో ఐక్యత, ఉపాధి అవకాశం